హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేస్తే కనుక మన వీడియో అనేది ఇప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీ ఫోన్లో అనేది మీరు ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఈ ఏప్రిల్ 1వ తారీఖు అయితే కనుక కొత్త పెన్షన్లకు సంబంధించుకొని పంపిణీ అనేది జరగబోతుంది. వివరాలన్నీ తెలుసుకునే ముందు మన వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎవరైతే కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారో వాళ్ళకి మాత్రానికి అనేది అర్థమవుతుంది అనమాట. ఏప్రిల్ 1వ తారీఖు అయితే కనుక పెన్షన్లు మామూలుగా ఎవరికైతే పెన్షన్లు ఇస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా అనేది ఏప్రిల్ 1వ తారీఖే పెన్షన్ అనేది తీసుకోవాలన్నమాట. ఎక్కడున్నా కానీ ఏప్రిల్ 1వ తారీఖే ఈరోజు సాయంత్రం వరకు అనేది పింఛన్ల పంపిణీ అనేది జరగబోతుంది అనమాట. సాయంత్రం వరకు అనేది పింఛన్ల పంపిణీ అనేది జరగబోతుంది కాబట్టి ఏదైతే కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం అనేది మొదలైందనమాట. ఈ కొత్త సంవత్సరంలో అనేది కొత్తగా అనేది పింఛన్లు అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా కొత్త పెన్షన్లు అయితే కన్నా పంపిణీ అనేది చేయబోతున్నాడు. ఎవరికైతే 50 ఏళ్ళు అయితే నిండిన వాళ్ళకు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అనేది ఈ నెలలో అనేది అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తారనమాట. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని దానికి కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు అప్లై అనేది చేసుకుంటే కానీ మీరు ఖచ్చితంగా అనేది ఈ ఏప్రిల్ మాసం అంతా కానీ జరుగుతుందన్నమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే కన్నా భర్త చనిపోయి పెన్షన్లు రాకుండా ఉంటుందో వాళ్ళకి కానీ ఈ దానికి కావాల్సిన దరఖాస్తులు అప్లికేషన్ ఫామ్ అయితే కానీ విడుదల చేయబోతున్నాడు అని చెప్తున్నాను కదా. అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. దాన్ని అయితే ఫిలప్ చేసి కావాల్సిన దరఖాస్తులు అన్నీ ఎత్తుకొని వెళ్ళి మీరు దాన్ని అప్లై చేసుకుంటే కన్నా కొత్త పెన్షన్లకి అయితే కన్నా రేపు నెలలో అనేది మే 1వ తారీఖు అయితే కన్నా కొత్త పెన్షన్లు ఇప్పుడు మామూలుగా ఎవరికైతే కన్నా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో ఆ పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు అనేది కొని పంపిణీ అనేది జరుగుతుంది అనమాట. 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కొని 4,000 రూపాయలు అయితే పెన్షన్ అయితే కన్నా రేపు నెల నుంచి అయితే కానీ ఇస్తారన్నమాట. ఈ కొత్త పెన్షన్లకు అనేది ఏమేమి దరఖాస్తులు అయితే కావాలో అనేది మనం అయితే కన్నా ఇప్పుడు తెలుసుకున్నాము. ఎవరైతే కన్నా భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో ఆ భర్త చనిపోయిన సర్టిఫికేట్ అనేది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవి కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మీరు 50 ఏళ్ళ పెన్షన్లు కొని వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫాము కొత్త పెన్షన్లు కాబట్టి మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్తే కన్నా మీ ఊర్లో గ్రామ సచివాలయం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనేది అప్లికేషన్ ఫామ్ కొని ఇస్తారన్నమాట. ఇవన్నీ కావాల్సిన దరఖాస్తులన్నీ అక్కడికి ఎత్తుకొని వెళ్ళి మీరు కంపల్సరీ అనేది ఈ ఏప్రిల్ నెలలో అనేది మీరు అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రానికే మే 1వ తారీఖు అయితే కన్నా కొత్త పెన్షన్లు అయితే కన్నా పంపిణీ చేస్తాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ప్రతి ఒక్కరు కొని అతి తొందరగా అనేది మిస్ అనేది కాకుండా మళ్ళీ అనేది ఇలాంటి అవకాశం అనేది రాదనమాట. ప్రతి ఒక్కరు కూడా భర్త చనిపోయి చాలా రోజులు అయిపోయి మాకు పెన్షన్ రాలేదని ఇలా ఉండడం వాళ్ళంతా కానీ అప్లై అనేది చేసుకుంటే ఏప్రిల్ మాసంలో అనేది కంపల్సరీ అనేది అప్లై చేసుకుంటే కన్నా మే 1వ తారీఖు అయితే కన్నా పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది అనమాట. మీకైతే కన్నా కంపల్సరీ పెన్షన్ అయితే కన్నా ఇస్తారనమాట. ఎవరు మిస్ అనేది కాకుండా మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అనేది అప్లై అనేది చేసుకోండి. మే 1వ తారీఖు అయితే కన్నా కొత్త పెన్షన్ అనేది పొందండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేట్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయాలనుకుంటే కన్నా షేర్ అనే బటన్ వస్తుంది, దానిపైన టచ్ చేసినట్టు అయితే కన్నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ ద్వారా అయితే కన్నా మీ బంధుమిత్రులకు అనేది కొని షేర్ చేయొచ్చు అనమాట. అది వాళ్ళకు కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అండ్ లైక్ చేయండి.